స్థానిక మార్కెట్ సెంటర్ బ్రిడ్జి దగ్గర సిపిఐ శతవార్షికోత్సవ సందర్భంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై రేపు డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, ఈ 100 సంవత్సరాలలో ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నెన్నో ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి పార్టీ సిపిఐ అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం దున్నేవానికి భూమి కావాలని పోరాటాలు కొనసాగించిన పార్టీ సిపిఐ అని, తెలంగాణ సాయుధ పోరాటం, కేరళలో రైతాంగ పోరాటం నడిపినట్టు పార్టీ సిపిఐ అని అన్నారు. ఏరియా కార్యదర్శి సత్యనారాయణరాజు మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో అనేక భూ పోరాటాలు, అనేక కాలనీలు నిర్మాణం చేసినటువంటి పార్టీ సిపిఐ అని అన్నారు. 1925 డిసెంబరు 26వ తారీఖున నాటికి 100 సంవత్సరాలు భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ యొక్క 100 సంవత్సరాల చెత్త జయంతి వేడుకల్ని ఇక్కడ మన మార్కెట్ సెంటర్ లో ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం. జెండా ఆవిష్కరణతో మన పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు గారు పతాకావిష్కరణ చేశారు. ఈ జెండా పుట్టి అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా మన దేశమంతా కూడా శత జయంతి ఉత్సవాలను సంబరంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ 100 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది? ఈ జెండా పుట్టి 100 సంవత్సరాలు అయిన కాడి నుంచి కూడా, పుట్టిన కాడి నుంచి కూడా పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక వర్గాలు, రైతుల పక్షాన, యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన అలుపెరగని పోరాటాలు చేస్తూ ఉంది. ఈ బ్రిడ్జి ఏర్పడిన దగ్గర నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా ఉంటూ ఈ బ్రిడ్జి కింద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈ బ్రిడ్జి కింద ఉన్నటువంటి కొట్లని తొలగించాలని చూస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మీ అందరూ కూడా సభ్యులుగా ఏర్పడి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ జెండాను ఏర్పాటు చేసుకొని మరి గత 25 సంవత్సరాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు.